ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా రక్షించిన దేవుడవు, కాపాడిన దేవుడవు, మా అందరికి మంచి నిద్ర దయచేసిన దేవుడవు తండ్రి. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలాన్ని చూడాలని అనేకులు అనుకున్నప్పటికీ అయా వారికి లేని భాగ్యము, ధన్యత మీరు మాకు అనుగ్రహించారు. మా అందరినీ సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నారు తండ్రి. మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, ఈరోజు నాయన మా సొంత నిర్ణయముల చేత, మా సొంత ఆలోచనల చేత మేము మార్గము తప్పిపోకుండా, పాపంలో పడిపోకుండా, అయా అపవాది చెరల్లో చిక్కుబడకుండా మీరే మాకు సహాయం దయచేయమని, మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, యెహోవా జీవము తోడు, నీకు ఏ అపాయమును రాక క్షేమము కలుగును అని మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం ద్వారా తండ్రి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అవునయ్యా, మిమ్మల్ని నమ్ముకున్న వారిని ఏ రోజు కూడా విడిచిపెట్టని దేవుడవు, ఎడబాయని దేవుడవు. ఎవరైతే తండ్రి మీ పైన ఆధారపడి ఈ రోజును ప్రారంభిస్తున్నారో, ఎవరైతే మీ సహాయం కోరుకుని ఈ రోజున తండ్రి ముందుకు సాగుతున్నారో, వారికి ఏ అపాయము రాక వారు క్షేమంగా ఉండులాగున మీరు వారిని దీవించబోతున్నందుకు స్తోత్రాలు, వారికి రక్షణ ఇవ్వబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క ఉదయకాలంలో తండ్రి లేవగానే ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయనా దీవించండి, వారిని ఆశీర్వదించండి. అయా, ఈరోజు ఎన్నో ఆశలతో, ఎన్నో ఆశయాలతో మొదలు పెట్టబోతుండగా వారికి తండ్రి మీ సహాయమును దయచేయమని అయా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలాన తండ్రి మేము పనులు ప్రారంభించబోతుండగా తండ్రి ప్రార్థిస్తున్నాము, ప్రతి పనిని దీవించండి. బిడ్డలు ఏ పనుల్లో ముందుకు సాగాలి, ఫలించాలి, గొప్ప అవ్వాలి అని ఆశపడుతున్నారో ఆ ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి నాయన. వారికి ఆటంకంగా, అడ్డుగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని వారి ఎదుటి నుంచి తొలగించి బిడ్డలు తండ్రి అయా ఎదుగుటకు, ఆశీర్వదింపబడుటకు సహాయము దయచేయండి. అయా, ఈ రోజున నూతనమైన కార్యక్రమాలు, శుభకార్యాలు చేసుకుంటున్న వారు ఉన్నారు, ప్రారంభిస్తున్న వారు ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి. అయా, బిడ్డల యొక్క జీవితంలో ఈ రోజున తండ్రి గొప్ప మేలులను జరిగించండి. ఆగిపోయిన పనులను కూడా తండ్రి ఈరోజు మరలా వారు మొదలు పెట్టుటకు సహాయం దయచేయండి నాయన. ప్రార్థిస్తున్నామయ్యా, ప్రయాణాలను కూడా దీవించండి. అయ్యా, ఎన్నో ప్రయాణాలు బిడ్డలు చేయబోతుండగా ఏ మార్గాల గుండా వెళ్తున్నప్పటికీ, ఏ వాహనము గుండా వారు వెళ్తున్నప్పటికీ నాయనా వారు క్షేమంగా ఉండే కృప దయచేయండి ప్రభువా. అయా, ఏ ప్రమాదము కానీ, అపాయము కానీ వారి చెంతకు రాకుండా నాయనా మీరే భద్రపరచమని అడుగుతున్నాము. సురక్షితంగా మరలా గమ్యస్థానాలు చేర్చబడే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నాయన ఈ రోజున ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు తండ్రి. వారికి మంచి జ్ఞానం దయచేయండి నాయన. వారు క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయండి. చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉండే కృప అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా ప్రభువా, బిడ్డలు తండ్రి హాస్పిటల్స్కి వెళ్తున్నారు. వారి యొక్క డెలివరీస్లో, వారి యొక్క రిపోర్ట్స్లో, వారి యొక్క ఆపరేషన్స్ విషయాల్లో మీరు సహాయం చేసి తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తున్నారో ఎవ్వరికి నీ తండ్రి ఎటువంటి లోటు లేకుండా మీ సహాయం దయచేయండి. ప్రతి బిడ్డను కూడా ఈ రోజున పోషించండి నాయన. ఆర్థికంగా ఆదుకొనండి, అప్పులు లేకుండా సహాయం దయచేయండి. మంచి ఆరోగ్యంతో ఈ రోజున వారిని నింపమని తండ్రి అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, ప్రాముఖ్యంగా ఈ రోజున తండ్రి మీ నామానికి ఆయాసకరంగా ఎవ్వరు కూడా జీవించకుండా మీ నామాన్ని ఘనపరిచే విధంగా ఉండే కృప దయచేయండి తండ్రి. అదే విధంగా నాయన మా యొక్క ఆత్మీయ జీవితాన్ని తండ్రి ఇంకను వృద్ధిపరచమని కూడా అడుగుతున్నాం తండ్రి. అయా, ఎవరితోనూ ఎటువంటి విభేదాలు ఎవరము కూడా కలిగి లేకుండా మీరు చూపించిన ప్రేమను, మీరు చూపించిన దయను ఇతరులకు చూపించేవారిగా మాదిరికరమైన జీవితాలు మాకు దయచేయమని అడుగుతున్నాం నాయన. అయ్యా, మీరు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటికి మేము కేటాయించకుండా ఆయన ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా.
బిడ్డలు గృహాల్లో ఉంటున్నారు. యవన బిడ్డలు, వృద్ధులు, చిన్న బిడ్డలు నాయన, గృహిణీలు, ఎవరికి ఎటువంటి ప్రమాదాలు రాకుండా, ఏ దుష్టుడు వారిని తాకకుండా ఈ రోజంతను తండ్రి వారిని భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా మీ యొక్క కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయ్యా, వారందరినీ దీవించండి, వారందరినీ ఆశీర్వదించండి ప్రభువా. సంవత్సరమున దయా కిరీటమును వారికి దయచేయమని ఈ రోజున తండ్రి మేము కొందరికైనా మీ యొక్క సువార్తను ప్రకటిస్తూ రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.